ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ యాదగిరి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కరీంనగర్. ఆల్రెడీ మీకు చూసే ఉంటారు. ఆ న్యూస్ చూడగానే నాకు మీతో ఖచ్చితంగా వీడియో చేయాలని అనిపించింది. ఎందుకంటే కరీంనగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఘోరం అనమాట. గతంలో చాలానే జరిగాయి ఇలాంటివి. బ్రదర్ పైన ఇతను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి, అది కూడా ఎంత అంటే 4,14,00,000. అతనికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు. తర్వాత అతను మర్డర్ చేశాడు. ఆ మనీ క్లెయిమ్ చేసుకుందాం అనుకుని తన ఏదో క్రెడిట్స్ లో ఉండడం వల్ల. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అంటే అలాంటి మానసిక పరిపక్వత లేని వాళ్ళ పైన మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది అసలు చేయొచ్చా? ఒకవేళ చేశాడు, మరి ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చే ముందు, పాలసీ చేసే ముందు అసలు బ్యాక్గ్రౌండ్ అనేది సర్చ్ చెయ్యరా? ఆ పర్సన్ ఎవరు, అతని ఇన్కమ్ ఏంటి, అతని మెంటల్ కండిషన్ ఎలా ఉంది, అసలు హూ ఇస్ దట్ పర్సన్ అనేది వాళ్ళు అడగరా? అడగకుండానే చేసుకుంటారా ఈ పాలసీలు? ఒక్కసారి డీటెయిల్ గా సార్. మీరు అన్ని మంచిగా ఎలా ఉండే అంటే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నాయి ఇవన్నీ క్వశ్చన్, ఇవన్నీ జనరల్ గా అసలు అర్థం కావట్లేదు ఇక్కడ. ఎలా అతని పైన తన పాలసీ క్లెయిమ్ చేశాడు, ఎట్లా వాళ్ళు ఎలా ఇచ్చారు అసలు? అది కూడా ఇతను ఒక్క దాని మీద కాదు, చాలా వాటిపైన చేశాడు. ఐసిఐసిఐ, ఆదిత్య బిర్లా, టాటా ఏఐజీ, ఎస్బిఐ లైఫ్, హెచ్డిఎఫ్ లైఫ్, ఇన్ని కేటగిరీలో తీసుకున్నాడు. మళ్ళీ గోల్డ్ లోన్ కూడా తీసుకున్నాడంట అతని పేరు మీద. అంటే సాధ్యమేనా అసలు ఇది? అంటే సాధ్యమేనా అంటే కొన్ని సందర్భాలలో కొద్దిగా వేరే రకంగా చూసుకున్నప్పుడు అది ఒక రకంగా వాటికున్న పరిధిలను బట్టి కొన్ని ఉంటాయి. వాస్తవానికి ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ అనేటువంటి ఎట్మోస్ట్ గుడ్ ఫేత్ అనేటువంటి దాని మీద నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ అనేవారు ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన ఎంతవరకు ఎలిజిబుల్ దానికి తీసుకోవడానికి అనేది కొన్ని ఉంటాయి. కంపెనీస్ టు కంపెనీ ఏవైతే ఉంటాయో అండర్ రైటర్ రూల్స్ ఉంటాయి. దాని ప్రకారంగా పాలసీలు అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అట్లా వాళ్ళకి ఆయన ఎంత ఇన్కమ్ ఆదాయం వస్తుందో, ఆయన ఏజ్ ఏందో, ఆయన ఏంటి అనే దాన్ని అన్ని మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ అది చూసుకున్న తర్వాతనే ఆ పాలసీ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మీరు చెప్పే దాంట్లో నాకేమి అర్థమైతే అవ్వట్లేదు. కానీ ఎందుకు అలా జరిగింది ఏంటి, 4 కోట్ల రూపాయలు అని అంటే 4 కోట్ల రూపాయలు వివిధ కంపెనీలు, ఏదో కంపెనీల పేర్లు కూడా చెప్తున్నారు. అంటే ఇవాళ నేనేమంటున్నానంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉన్నాయంటే ఏది అది కొంత వాళ్ళ యొక్క హిస్టరీ కూడా సరిగా క్యాచ్ చేయకపోగా వాళ్ళకు కొన్ని ఇష్యూ చేస్తూ ఉంటుంటారు. ఇలాగా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో కొంత వాళ్ళకు ఉన్న పరిధిని బట్టి వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా చెప్తున్నారు, ఏదో 4-5 కంపెనీల పేర్లు చెప్తున్నారు. వాస్తవానికి ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, ఇన్సూరెన్స్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ కంపెనీలో మనం ఇన్సూరెన్స్ చేశాం, ఎంత అయితే ఉందో ఆ పర్టికులర్ ఏదైతే ఉంటుందో ఒక ఎంతో 50 lakhs, 1 crore, 20 lakhs ఏదైనా కానివ్వండి, మనం ఇక్కడ ఈ కంపెనీలో చేసినటువంటిది ఏదైతే ఉంటుందో ఎక్స్ కంపెనీ నుంచి వై కంపెనీకి వచ్చినప్పుడు, నేను ఈ కంపెనీలో ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, ఈ కంపెనీలో నాకు ఇంత కవరేజ్ ఉంది, నేను ఇక్కడ తీసుకుంటున్నాను, నాకు కవరేజ్ ఇంతకి ఇవ్వండి అని ఆయన ఆర్జీ పెట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు ఆయన ఆదాయం కలిగి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏజ్ పారామీటర్స్ కూడా చూస్తాం. దాని ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 35 years ఉండి ఒకవేళ ఏజ్ మంచిగా అంటే ఆయన ఇన్కమ్ బాగుంటే ఆయన ఏజ్ని బట్టి ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ అని ఉంటుంది. ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ లో ఆయనకు ఒక 25 times వరకు మనం ఆయనకు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడానికి జరుగుతుంది. ఆయన యొక్క ఇన్కమ్ బట్టి, ఆయన ఎంత ఇన్కమ్ వస్తుందో దాన్ని చూసుకొని దాన్ని బట్టి అప్ టు 25 times అనేది మనం ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తాం. అది బిహైండ్ దట్ వెళ్ళాలి అని అంటే దానికి చాలా ఉంటాయి చేయాల్సినవి. కాబట్టి మీరు 4-5 కంపెనీలు చెప్తున్నారు. నాకు తెలిసి ఈ కంపెనీలో చెప్పిన సమాచారం ఈ కంపెనీలో చెప్పకపోవచ్చు, ఈ కంపెనీలో చెప్పిన సమాచారం ఇంకో కంపెనీలో చెప్పకపోవచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రీజన్ అలాగా తీసుకోవచ్చు. ఆయన ఉన్నటువంటి దాని ప్రకారంగా అలా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు ఆ కంపెనీలన్నిటిలో ఏదైతే ఉంటుందో అవి జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఒకానొక సందర్భంలో ఎప్పుడు కూడా చూడండి, ఒక అబద్ధం ఆడితే దానికి 10 అబద్ధాలు ఆడాలి. ఒక నిజం మాట్లాడితే అది మీరు ఎక్కడికైనా వెళ్ళండి అదే నిజం మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది కూడా కొన్ని నాకు తెలిసిన దాని ప్రకారం ఫ్రాడ్ జరుగుతుంది. అక్కడ ఇది ఏమైతే అవుతుందో ఇక్కడ ఒక దగ్గర అబద్ధం అంటే ఒక దగ్గర చేసుకున్నారు, ఇంకో దగ్గరికి వెళ్ళారు, ఎక్కడో ఒక దగ్గర అది పట్టుబడక తప్పదు. కానీ మనం నిజం చేసుకుంటూ వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేశాం, ఇక్కడ నేను ఇది తీసుకున్నాను, ఎంతో 50 లక్షలు తీసుకున్నాను, నాకు ఎలిజిబిలిటీ ఉంది 2 crores కు, మీరు ఇక్కడ 50 లక్షలు తీసుకున్నాను, మీ వై కంపెనీలో కూడా నేను ఆర్జీ పెట్టుకున్నాను, నాకు రిమైనింగ్ దానికి నేను 1 కోటి రూపాయలు తీసుకుంటున్నాను. అప్పుడు దాని బేరీజ్ వేసుకొని
ఆయన యొక్క హెల్త్ కండిషన్ చూసుకొని ఆయన ఇన్కమ్ చూసుకొని అప్పుడు కొన్ని సందర్భాల్లో జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగా అక్కడ నుంచి ఇంకో థర్డ్ కంపెనీకి వెళ్ళాం, ఇక్కడ ఆల్రెడీ 50 అయిపోయింది, ఇక్కడ 1 CR అయిపోయింది, ఆయనకున్నది 2 CR అనుకుందాం. అప్పుడు ఆ థర్డ్ కంపెనీ ఏం చేయాలి, ఈ రెండు బెరీజ్ వేసుకొని ఆయనకి ఇవ్వాల్సినటువంటి లిమిట్ ప్రకారంగా ఆయనకి ఇష్యూ చేయాలి. ఒక 50 CR అంటే 50 lakhs వరకు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందో అంటే మనకు పూర్తిగా తెలియదు, నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఏదైనా సరే ఎవరైనా సరే ఇన్సూరెన్స్ చేసేటప్పుడు వాళ్ళని ఫస్ట్ మేము ఏం చూస్తామంటే వాళ్ళ ఇన్కమ్ చూస్తాము, ఆరోగ్యం చూస్తాము. దాని ప్రకారంగా ఆయనకు రాబోయేటువంటి దాంట్లో ఆయనకి ఎలాంటి సస్టైనబిలిటీ ఉంది ఇన్కమ్లో అనేది కూడా చూసుకొని పాలసీలు అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో వాటికి వెనక్కి వెళ్ళాం. ఇంకొకటి ఇట్లాంటి ఏదైతే ఫ్రాడ్ ఏదైతే దాని ఏదో ఏ రకంగా యాక్సిడెంటో లేకపోతే ఏదో జరిగిందని చెప్తున్నారు, అది ఏదైతే బయట పడింది అనుకోండి, ఫ్రాడ్లో బయటపడితే ఎలాంటి క్లైమ్ అనేది ఇవ్వం. క్లైమ్ ఇవ్వకపోగా అది చేసినటువంటి వాళ్ళ పైన క్రైమ్ నమోదు చేసి వాళ్ళకు శిక్ష కూడా పడతా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఈ జిమ్మికులు చాలా మంది కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి, కొన్ని అక్కడక్కడ చిన్న వాటిలో. కానీ ఇప్పుడు మీరు చెప్పేది చాలా పెద్దగా ఉంది, 4 crores అంటున్నారు. 4 crores 14 lakhs. 4 crores 14 lakhs అంటే అది ఆయన ఎంత ఇన్కమ్ ఉంటుంది? ఆయన దాంట్లో ఏదో టిప్పర్ డ్రైవర్ అంటున్నారు, ట్రిప్పర్ సంథింగ్ ఏదో చెప్తున్నారు. మర్డర్ చేశాక కూడా ఇతను క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దర్యాప్తులో తేలిందంట ఇదంతా. అంటే వీళ్ళు బిఫోర్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు పలానా వ్యక్తికి పాలసీ అంటే? అది మంచి క్వశ్చన్ వేశారు. ఎప్పుడైనా చూడండి, బిఫోర్ ఎందుకు చేయరు అని అంటే, ఫస్ట్ కొన్ని సందర్భాల్లో ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది తీసుకున్న తర్వాత ఎప్పటికీ ఎర్లీ క్లైమ్ అయి ఉంటుంది. బహుశా అది తీసుకున్నాక ఏదో 1 year లోపల 2 years లోపల జరిగి ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకు ఎర్లీ క్లైమ్స్ అనేది ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతుంది. ఎప్పుడైనా సరే అక్కడ ఉన్నటువంటి మన ఏదైతే ఇన్సూరెన్స్ నుంచి వచ్చే ప్రతినిధులు డైరెక్ట్ మీ దగ్గరికి రారండి, మన పక్క వాళ్ళకో ఇంకెక్కడో ఎక్కడో వాళ్ళ సమాచారం సేకరిస్తారు. ఎలా జరిగింది ఏంటి అనే దానికి ఏంటి ఇలాగని చెప్పేసి. అంటే దానికి పెద్ద మొత్తంలో ఉంది అక్కడ, కాబట్టి దీనికి సంబంధించినటువంటిది కూడా చేయాల్సి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కొన్ని సందర్భాలు సహజంగా జరిగేదానికి ఎవరైనా దాని అది కాదు. కానీ ఇలాగ జరుగుతున్నటువంటి వీటిల్లో ఖచ్చితంగా వాటి యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడన్నా ఒక చిన్నది ఏదన్నా వాళ్ళకి కొద్దిగా దొరికినట్టయితే దాన్ని వాళ్ళు లాగడం జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారంగా వాటి ఇన్వెస్టిగేషన్లో బయటికి ఏదైనా వచ్చినట్టయితే, ఫ్రాడ్ అని తేలినట్టయితే క్లైమ్ రాదు కదా, ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే చేశారో వారికి శిక్ష కూడా పడుతుంది. ఎందుకంటే ఇది చాలా క్రైమ్ ఇది. ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ వల్ల ఇప్పుడు దేశానికే కాదు, కంపెనీస్కి లాసే కాకుండా దేశానికి కూడా లాస్ అవుతుంటుంది, ఆ పర్టికులర్ ఫ్యామిలీస్ కూడా లాస్ జరుగుతుంది. అందుకనేసి ఇలాంటి దురుద్దేశాలతో ఏదైనా చేస్తే, నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి దురుద్దేశాలకు ఏదైనా మీరు పూనుకొనాలనుకుంటే దయచేసి చెప్తున్నా, నేను ఇలాంటి వాటికి వెళ్ళకండి. ఏదైనా మీకు అవసరం, మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే చేయండి. కానీ ఇలాంటి దురుద్దేశాల మూలాన్ని ఏదో ఈజీ మనో లేకపోతే ఇంకేదో అనుకొని చేసుకున్నట్టయితే ఎప్పుడైనా చూడండి, అబద్ధం కావచ్చు ఇంకేదన్నా కావచ్చు, అలాంటి వాటికి అబద్ధానికి ఒక 10 అబద్ధాలు ఆడాలి. అలాంటి అబద్ధంలో ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, అది చేయకూడదు. ఇంకోటి నాకు పూర్తి వివరాలు దాంట్లో పూర్తిగా తెలియదు కాబట్టి ఇంకా నేను అంతగా దాన్ని విశ్లేషించలేకపోతున్నాను. చేద్దాం సార్, మరొక వీడియో కూడా దీని మీద చేద్దాము. కరెక్ట్ అప్డేట్స్ మనకు వచ్చాక అసలు ఏం జరిగింది దీంట్లో మీరు అంటున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదంటున్నారు ఇంకా. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చాక అసలు ఏం జరిగింది, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎట్లా ఇచ్చారు పాలసీ, తర్వాత దర్యాప్తు చేస్తే దొరికారు అని చెప్పేసి కూడా అంటున్నారు వాళ్ళు, ఏంటి అనేది మరొక వీడియోలో మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.